నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం। కార్మిక కర్షక అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన కమ్యూనిస్టు యోధుడు ఏబి బర్ధన్ అని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు। మంగళవారం భీమవరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏబి బర్ధన్ 8వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా భీమారావు బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శిగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బర్ధన్ కార్మిక అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు। మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఐక్యం చేయడంలో మత సామరస్యాన్ని కాపాడడంలో బర్ధన్ ఎనలేని కృషి చేశారన్నారు। మతోన్మాద శక్తులను అధికారంలోకి రానియకుండా సెక్యులర్ శక్తులతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు బర్ధన్ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు। వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులను మత సామరస్య పరిరక్షణకు జీవితాంతం కృషి చేశారని ఘనంగా నివాళులు అర్పించారు। సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, సిహెచ్ రంగరావు, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు మల్లుల శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి ఆనంద్, ఏఐటియుసి నాయకులు శ్రీనివాస్, ప్రజానాట్య మండలి కళాకారుడు చాన్ బాషా తదితరులు బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు। ఈ లౌకిక తత్వాన్ని కాపాడే దానికోసం, మత సామరస్యాన్ని పరిరక్షించే దానికోసం జీవితాంతం కృషి చేసినటువంటి గొప్ప సెక్యులరిస్టు, గొప్ప అత్యున్నతమైనటువంటి కమ్యూనిస్టు ఏబి బర్ధన్ గారు। వాళ్ళు ఏబి బర్ధన్ గారి యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం। जोहार कामरेड एबी बर्धन, जोहार कामरेड एबी बर्धन, जोहार कामरेड एबी बर्धन, जोहार जोहार कामरेड बर्धन, जोहार जोहार कामरेड बर्धन, जोहार। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।